जय श्री पोलेरम्म तल्ली अम्मवारिकी नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मृता ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలము చదలవాడ శివారులో ఉన్నటువంటి శ్రీ కేశినేని వారిపాలెం గ్రామమునందు శ్రీ పోలేరమ్మ తల్లి మరియు శ్రీ పోతురాజు స్వామి వారు శ్రీ సీతలాంబ అనగా బొడ్డురాయి యొక్క శిలా విగ్రహ నూతన దేవాలయ శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమములు త్రయాణ్యక దీక్షాపూర్వకముగా 3 రోజుల దీక్షాపూర్వకముగా అమ్మవార్ల యొక్క దివ్య వైభవ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమములు అత్యంత వైభవోపేతముగా గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్నటువంటి భక్త మహాశయులందరూ కూడా కలిసి పోలేరమ్మ తల్లి యొక్క దేవాలయాన్ని సుమారు 30 లక్షల విరాళముతోటి పరిపూర్ణముగా నూతన దేవాలయమును నిర్మించి భక్తజన సందోహముతో అమ్మవార్ల యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతముగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగముగా ఈరోజు ఉదయము గురువారము అమ్మవారి యొక్క సుముహూర్తము ప్రతిష్టా మహోత్సవము 8:25 దేవాలయం యొక్క శిఖర ప్రతిష్ట మరియు గర్భాలయమునందు అమ్మవారి యొక్క యంత్ర ప్రతిష్ట మరియు శిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమములు అత్యంత వైభవోపేతముగా నిర్వహింపబడుచూ ఉన్నవి. ఇందులో భాగముగా సుమారు 4 ఊర్ల నుండి గ్రామ ప్రజలందరూ కూడా భక్తజన సందోహముతో కేశినేని వారి పాలెంలోనికి ప్రవేశించి భక్తులందరూ కూడా అమ్మవారికి జయకీర్తనలు పలుకుతూ అమ్మవారికి జరుగునటువంటి యజ్ఞ యాగాది క్రతువుల యందు పూర్ణాహుతి మహోత్సవ కార్యక్రమమునందు మహాపూర్ణాహుతి పూర్వకముగా కుంభాభిషేక పూజా కార్యక్రమమునందు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయలు పూలు పండ్లు అన్నీ సమర్పించుకొని అమ్మవారి యొక్క దివ్య ప్రసాదమైనటువంటి అన్నప్రసాదమును స్వీకరించి శ్రీ గ్రామదేవత శక్తిదేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి యొక్క అనుగ్రహమునకు కృపకు పాత్రులు కాగలరని చెప్పి మరీ తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని వైభవోపేతముగా నిర్వహించినటువంటి గ్రామ ప్రజలు గ్రామ భక్త మహాశయులు సుదూర ప్రాంతంలో నివసిస్తూ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఒకటి అయి దేవాలయాన్ని పరిపూర్ణము చేసి పీటల మీద సుమారు 30 మంది దంపతులు 3 రోజులు యజ్ఞశాలయందు యజ్ఞయాగాది క్రతువులు జలాధివాసం క్షీరాధివాసం ధాన్యాధివాసం వస్త్రాధివాసం పుష్ప వస్త్ర పంచశయ్య అధివాస కార్యక్రమములు పంచ అమృత అభిషేక కార్యక్రమములు మృత్సంగ్రహణము అంకురారోపణము విగ్రహముల యొక్క గ్రామ ప్రదక్షిణ పూర్వకముగా పరిపూర్ణముగా నియమ నిష్ఠలతోటి దీక్షతోటి కంకణము కట్టుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద గొప్ప నమ్మకముతో వైభవోపేతముగా నిర్వహించుకొని ఉన్నారు. అట్టి ఈ గ్రామము అమ్మవారు ఎల్లవేళలా కరుణించి కటాక్షించి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి తేజస్సు వర్చస్సు యశస్సు పాడి పంటలు శిశు పశువులు సమృద్ధిగా కలగాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవం చేసినందుకు మేమందరము కూడా ధన్యులమైనాము. భక్తులందరూ కూడా ధన్యులైనారు. సీతలాంబాదేవి అమ్మవారి యొక్క ప్రతిష్టా వైభవం చల్లలైనటువంటి కరుణతో సాగి ఉన్నది. ఇట్టి కార్యక్రమం వైభవంగా నిర్వహించినందుకు గ్రామ పెద్దలందరికీ కూడా సవినయంగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ జై శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారికి, జై శ్రీ పోతురాజు స్వామి వారికి, జై శ్రీ సీతలాంబాదేవి అమ్మవారికి, నమ పార్వతీపతయే, హర హర మహాదేవ. ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమం బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి కొండకావూరి నాగభోగేశ్వర శర్మ గారి యొక్క సారథ్యములో బ్రహ్మత్వమున 550వ ప్రతిష్ట కోటప్పకొండ వారి చేత ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమం అత్యంత వైభవోపేతముగా జరిగినది. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద. ప్రకాశం జిల్లా నాగులపులపాడు పరిధిలోని చదలవాడ శివారు కేశినేని వారిపాలెంలో మాకున్నటువంటి ఏకైక దేవాలయం శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం. గత 3 రోజులుగా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పోలేరమ్మ అమ్మవారి గుడిని ప్రారంభం మరియు విగ్రహ ప్రతిష్ఠ కోటప్పకొండ నుంచి విచ్చేసినటువంటి ఋత్వికులు ప్రథమ పూజారులైనటువంటి శర్మగారు వాళ్ళ కొండకావూరి నాగభోగేశ్వర శర్మగారు బృందం చాలా అద్భుతమైనటువంటి ప్రతిష్టతో వాళ్ళ యొక్క కార్యక్రమాలు గత 3 రోజులుగా
రంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దానితో పాటుగా పోతురాజు యొక్క విగ్రహానికి కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన బొడ్డురాయి కార్యక్రమం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మీ ప్రైమ్ లైన్ ద్వారా అందరికి కూడా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరియు ఇంత పెద్ద ఎత్తున చేపట్టినటువంటి ఈ ఆలయ నిర్మాణానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా మరియు దాన్ని ప్రత్యేకంగా దగ్గరుండి నడిపిస్తున్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నందుకు అందరికి కూడా శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మగారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై శ్రీ పోలేరమ్మ తల్లి. జిల్లా నాగులపులపాడు మండలం చెదలవాడ శివారు కేశినేని వారి పాలెం గ్రామంలోని శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, నాభిశిల సీతలాంబాదేవి విగ్రహ ప్రతిష్ట, పోతురాజు స్వామివారి విగ్రహ ప్రతిష్ట ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇప్పటికి 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నిత్య పూజ అంకురారోపణ, రెండవ రోజు స్వామివారి అభిషేకము, సాయంత్రం ధాన్యాభిషేకము, మరలా రాత్రి 8 గంటలకు పుష్పాభివాసం జరిగింది. ఈరోజు ఉదయం 8:25 అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శిఖర ప్రతిష్ట కూడా బాగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నమస్కారాలు. అందరూ కూడా ఈ కార్యక్రమం చేసిన భక్తులందరూ కూడా అమ్మవారి ప్రసాదాలు తీసుకొని అమ్మవారు కృపకు ప్రార్థన కావాల్సిందని తెలియజేస్తున్నాం. జై పోలేరమ్మ.